ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా 2026 ఈ మే నెలలో కుంభరాశి గురించి తెలుసుకున్నాం. ఈ కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం, శతభిష నక్షత్రం, పూర్వభద్ర నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు భగవంతుడిచ్చిన సంకల్ప బలాన్ని ఆ శతభిష నక్షత్రంలో, ఆ ఒక్క పూర్వషాఢ నక్షత్రంలో ఈ యొక్క నక్షత్రాల వల్ల ఈ యొక్క కుంభరాశి అధికంగా వీళ్ళకి ఆదాయాన్ని చేకూర్చే ఒక సంకల్ప బలం ఉంటుంది. అంటే వీళ్ళు ఏ కార్యం అనుకున్నా ఈ కార్యాన్ని ముందుగా ఎవరితో చెప్పి చేస్తే వాళ్ళకి జరగదు. డబ్బు నిలబెట్టుకోవాలి అనుకుంటే మనసులో పెట్టుకొని ఈ కార్యాన్ని పూర్తి చేయాలి. ఏదైనా సరే వాళ్ళు చేసే పని మనసుకి శాంతి కలుగుతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ధనధాన్యాలు కూడుకుంటాయి. తర్వాత అష్టైశ్వర్యాలు వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. సంపాదించిన డబ్బు నిలబడుతుంది. తర్వాత వీళ్ళు ఏ పని చేసినా కూడా వీళ్ళకి అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో. ఈ రాశి గల వాళ్ళు కొన్ని మానసిక బాధలు పడుతుంటారు కొంతమంది. అది ఎలా అంటే అది భార్య వలనో లేకుంటే బయట ఒక స్త్రీ వలనో సమస్యలు కూడుకొని వీళ్ళకి కంటికి కునుకు పట్టదు. ఏ పని చేసినా కలిసి రాదు. పని చేపించాలన్న మనస్తత్వం ఉన్నా కూడా చేయలేరు. వాళ్ళు ఏకాగ్రతని దాటిపోతుంటారు. అది కోల్పోతుంటారు ఎక్కువగా. ఏకాగ్రత కోల్పోయినప్పుడు మనిషి మైండ్ కరెక్ట్గా పనిచేయదు. అదేవిధంగా ఉద్యోగకరంగా కావచ్చు, లేకుంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కూలి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు. అందులో వాళ్ళు డాక్టర్లు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండొచ్చు, ప్రైవేట్గా చేసేవాళ్ళు కావచ్చు. వీళ్ళకి రకరకాలైన పనులు చేసేవాళ్ళ దాంట్లో ఇటువంటి సమస్య ఎక్కువగా కూడుకుంటుంది. కుటుంబ సమస్యల వల్ల, స్త్రీ వల్ల, తర్వాత ధనం వల్ల, వీళ్ళు చేసే ఉద్యోగాల వల్ల, వచ్చి రాకుండా ఉద్యోగాల వల్ల ఇవన్నిటిని వాడి ఎఫెక్ట్ పడిపోయి వాళ్ళు ఆ పనులు చేయకుండా పోవడము, మనశ్శాంతి లేకుండా పోవడము, వీళ్ళ డబ్బును కోల్పోవడము, కంటికి కునుకు లేకుండా పోవడము, ఆరోగ్య సమస్యలు కూడా వీళ్ళకి ఈ యొక్క ప్రభావం నుంచే చేకూర్చుకుంటాయి ఈ రాశి వల్ల. కొంతమందికి అయితేనే. ఇక కొంతమంది అయితే ధనాధాన్యంతో సంతోషంగా పిల్లా పాపలతో కుటుంబంతో భార్య భర్తలతో సంతోషంగా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఏ పని చేయాలన్నా కూడా ఆ పని చేయలేకుండా పోవడము, ప్రశాంతత దొరకకుండా పోవడము, ఒకటి అనుకుంటే ఇంకోటి జరగడము, వీళ్ళకి సాయం చేస్తున్న వ్యక్తులు కూడా సాయం చేయకుండా పోవడము, డబ్బు చేతికి వచ్చి నిలబడకుండా పోవడము, తర్వాత లేనిపోయే సమస్యలు వీళ్ళకి అడ్డుగా తగలడము, ఇటువంటి అన్నీ కొంతమంది ఉద్యోగాల ద్వారా కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, లేకుంటే పనులు చేసేవాళ్ళు, వ్యాపారస్తులు, బిజినెస్లు కావచ్చు, వీళ్ళకి నష్టాలు కలిగించే ఒక విధంగా ఈ ఎదురు దెబ్బలు తగులుతుంటాయి కొంతమంది. అవి ఎలా ఉంటాయంటే ఆ పరిమాణాలు కుటుంబంలో భార్య భర్తలు దూరం అయిపోవడం, లేకుంటే వాళ్ళ సమస్యలు పెద్దదైపోయి వాళ్ళ సమస్యలను దారి తీయడానికి ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేకుంటే సంపాదించిన ధనము దూరం అయిపోయి వీళ్ళ దరిద్ర దోషాన్ని నెత్తిన పెట్టుకోవడం, ఏ కార్యం చేసినా ఆ కార్యంలో వీళ్ళకి ఖర్చు రాకుండా పోవడం, నష్టపరిహారాలు చేకూర్చడము, చేసే పనులను బట్టి కొన్ని అవమానాలు జరగడము, కొంతవరకు బయట నుంచి వ్యక్తులు కూడా వీళ్ళని దరిచేరి వాళ్ళ దరిచేరిన తర్వాత వాళ్ళకి కొన్ని ఆ సమస్యల్ని తీసుకొచ్చి పెట్టడము ఇలాగ జరుగుతుంటాయి కొంతమంది. అదేవిధంగా వీళ్ళు చేసే ఒక ప్రతి పనుల్లో నికరం అనేది ఉండదు. అంటే ఆ నికరం అనేది ఎలా ఉంటుంది అంటే పట్టుదలతో చేయాలనుకున్న లక్ష్యము దూరం కావడము, పర్టికులర్గా దాన్ని చేసి తను సాధించాలని ఒక లక్ష్యాన్ని కోల్పోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి వాళ్ళకి. అది బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకుంటే ఆస్తి గొడవలు కావచ్చు, కుటుంబంలో చేయాల్సిన పనులు కావచ్చు, లేకుంటే కోర్టు సమస్యలు కావచ్చు, లేకుంటే ప్రేమికులు కావచ్చు, ఇలాంటి సమస్యలన్నీ వాళ్ళకి ఒత్తిడి తెచ్చి ఆ కుటుంబం మీద భారం పడిపోయి, ఆ వ్యక్తి మీద భారం పడిపోయి, అది స్త్రీ పురుషులే కావచ్చు, లేకుంటే స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, ఏకదాటిగా చేయాల్సిన అనుకున్న పనులన్నీ వాళ్ళ కుటుంబంలో అందరి ద్వారాగా కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. కంటికి కొడుకు లేకుండా, మనశ్శాంతి లేకుండా, డబ్బు పోగొట్టుకొని, ఆధారాన్ని పోగొట్టుకొని
ఉన్న ఆధారాన్ని కూడా పోగొట్టుకొని నష్టపరిహారాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక గుడి గోపురాలు పూజలు పురస్కారాలు చేసుకుంటుంటారు. అయినా సరే వాళ్ళకి ఆ పరిష్కారం దొరకకుండా పోవడము, దేవుడు అందజేయకుండా పోవడము ఇలాంటివి జరుగుతుంటాయి. ఇటువంటి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి ఈ రాజుగారిని సంప్రదించండి, గురువు గారిని. కంపల్సరిగా మీకు దానికి తగినట్టుగా ఫలితాన్ని అందజేస్తాను. డబ్బును నిలబడేలాగా, ధనం నిలబడేలాగా, మీకు అన్ని విధాలుగా మనశ్శాంతి కలిగేలాగా, మీ సమస్యలకు పరిష్కారం దొరికేలాగా మీకు ఖచ్చితంగా పరిపూర్ణమైన పరిష్కారాన్ని అందిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. పరాభవ నవ సంవత్సర. ఈ సంవత్సరంలో మే మాసంలో రాశి ఫలితాలు మీన రాశి గురించి తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ 3 నక్షత్రాలకి 3 దైవమైన సంకల్ప బలాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళ వాళ్ళు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు. ఆరోగ్య సమస్యలు, అధికమైన ఖర్చులు, అధికమైన బాధలు, బంధుమిత్రుల ద్వారా అవమానాలు, చేసే ఉద్యోగాలలో కానీ, చేసే ఒక బిజినెస్లలో కానీ, వ్యాపారాల్లో కానీ నష్టపరిహారాలు, చేసే కష్టంలో కూడా వాళ్ళకి ఆ కష్టం చేతికి రాకుండా పోవడము ఈ మీన రాశి గల వాళ్ళ విధానంలో ఎక్కువగా కనబడుతుంది. వీళ్ళకి ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగడము, మంచి చేద్దామని పోతే చెడు రావడము, నిజం చెప్తే అబద్ధం అయిపోవడము. వీళ్ళు బంధువుల్లో కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఇలా మాటలు ఎవరూ పట్టించుకోరు. కొంతమంది అయితే అవమానాలతో, అవమానమైన ఒక బాధతో, భయంకరమైన ఇబ్బందితో, కొంతమంది మరణానికి కూడా వాళ్ళు ఎదురు చూడకుండా వాళ్ళకి కఠినమైన ప్రయత్నాన్ని కూడా బాధపడుతుంటారు. సచ్చినా ఒకటే, బతికితా ఒకటే అనుకుంటారు. అదేవిధంగా వీళ్ళు వాళ్ళకి మంచితనాల్లో కూడా వీళ్ళకి చెడు మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. ఈ మీన రాశి వాళ్ళ వాళ్ళు మానసికమైన బాధలు, తర్వాత అనారోగ్యాలతో వచ్చే చెడు ప్రభావాలు, అదేవిధంగా చెడు బంధాలు కూడా వీళ్ళకి బంధాలు కూడా తగులుతుంటాయి బయట నుంచి. వీళ్ళకి కంటికి కొనుక్కుండదు, సంపాదించే లక్ష్మి నిలకడ ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు, ఏదైనా చేయాలనుకున్నా చేయలేని పరిస్థితిలో ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళది ఎలా ఉంటుందంటే కష్టం కొడితే సొమ్ము కొడితే సోకం కొడితే లెక్క ఉంటుంది. కుటుంబంలో 4 ఉంటే ఆ 4 ఒకే రకంగా ఉండరు. ఆ 4 వీళ్ళని ఇబ్బంది పెట్టించేలాగా కొంతమందిని ఎవరో ఒకడు దాన్ని అడ్డుకునేలాగా చేస్తుంటారు. అదేవిధంగా బయట నుంచి కూడా వధువరుల నుంచి కూడా కొన్ని స్త్రీ పురుషుల నుంచి కూడా కొన్ని లేనిపోయిన శుక్కులు కూడా వస్తుంటాయి. వీళ్ళకి మనశ్శాంతిని కోల్పోతుంటారు. ధనం ఎంత సంపాదించినా దానికి దగ్గర నిలకట, దానికి దగ్గర ప్రవర్తన ఉండదు వాళ్ళ దగ్గర. ఇకపోతే గుణం గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఎంత ఆలోచించినా గుణాన్ని ప్రయత్నం చేస్తే మనం విత్తనం ఒకటి వేస్తే చెట్టు కూడా మొలవదు. వేసిన విత్తానికే చెట్టు మొలుస్తుంది. అదేవిధంగా చెడు ఒకటి అనుకుంటే మంచి ఒకటి జరగాలనుకుంటే జరగదు. మనం ఒకటి ఇస్తే తిరిగి దేవుడు మనకు ఇంకోటి ఇస్తాడు. అటువంటిది కూడా భగవంతుడు సంకల్పించే ఒక సంభావన ఈ యొక్క ప్రభావంలో, ఈ సంభావంలో ఈ యొక్క నామకార్థంలో వీళ్ళకి తగులుతుంటుంది ఈ యొక్క రాశి గల వాళ్ళకి. అదేవిధంగా పెళ్ళి, వాళ్ళ తర్వాత వాళ్ళ కుటుంబంలో సంతానము, భార్య భర్తల మధ్య అన్యోన్యత, తర్వాత ఐక్యతాబలము, తర్వాత వీళ్ళ కుటుంబంలో చేయాల్సిన పనులు, తర్వాత ఎదురు దెబ్బలు, గంటాలు, నష్టాలు, చెడు ప్రభావాలు, ఒకరి మీద ఒకరి చెప్పుడు మాటలు, ఇవన్నీ వీళ్ళకి వర్తిస్తాయి ఖచ్చితంగా. ఆ పనులు వాళ్ళు చేయలేక తర్వాత అక్కడ వాళ్ళ పక్కన వాళ్ళ మీద పడి వీళ్ళ ఆర్థిక సమస్యలను పోగొట్టుకొని, డబ్బును పోగొట్టుకొని, కుటుంబాన్ని కొంతమంది మర్చిపోయి, ఆరోగ్య రీతిలో కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకపోకుండా చాలా సమస్యల్లో కూడిపోతుంటారు. అయితే ఈ మే నెలలోనే వీళ్ళకి మంచి ఫలితాలు కూడా రాబోయే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. అవి కూడా ఎలా ఉంటాయిరా అంటే, ఉద్యోగం గురించి పోరాడుతూ, జాబ్ గురించి ప్రయత్నం చేస్తూ, తర్వాత
వీళ్ళకి ప్రైవేట్ జాబులు కానీ వ్యాపారస్తులు కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్లకు కానీ ఖచ్చితంగా మంచి మార్గం కనబడుతుంది. డబ్బు నిలబడే ఒక సంపాదన ఏర్పడుతుంది. ధనం నిలబడే ఒక ఆలోచనలో కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఏ పని చేసినా కూడా వీళ్ళకి కలిసి వచ్చే మార్గంలో కంట తడి పెట్టుకోకుండా మంచి మార్గాలు కూడా వస్తాయి వీళ్ళకి. అదేవిధంగా భార్య తరపు నుంచి భర్తకి మంచి జరగడము, భర్త తరపు నుంచి భార్యకి మంచి జరగడము, బంధుమిత్రుల ద్వారాగా వీళ్ళకి అన్యత ఏర్పడతాము. తర్వాత ఉద్యోగాలు వీళ్ళకి మంచి దారిలో కనబడతాయి. బిజినెస్లు మంచి బిజినెస్లు జరుగుతుంటాయి. చేసే బిజినెస్లో కూడా డెవలప్మెంట్ ఏర్పడుతుంది. ఉద్యోగంలో కూడా మంచి మార్పులు ఏర్పడి వాళ్ళకి ఉద్యోగ రీతిలో ఇంకొక ప్రమోషన్గా జరగడము, లేకుంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది జరిగే అవకాశాలు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ ఆరోగ్య పరిస్థితులకు కూడా మెరుగు అనే ఒక పరిమాణం ఏర్పడుతుంది. తర్వాత వీళ్ళకి ఒక మంచి స్థాయిలో కుటుంబ సంకల్పంలో కళ్యాణం కాని వాళ్ళైతే పెళ్లి జరిగే అవకాశాలు ఏర్పడతాయి. తర్వాత పిల్లలు లేని వాళ్ళైతే సంతాన ప్రాప్తిస్తూ కలుగుతుంది. కోర్టు సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి తీరిపోయే అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల తర్వాత ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఒక మంచి దారి కనబడుతుంటుంది. కొంతమందికి అయితే సమస్యలు ఏర్పడుతుంటాయి. ఈ బంధుమిత్రుల నుంచి కూడా ఎటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దానికి తగినట్టుగా పరిష్కారం అందిస్తాను. దాంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లాలు ఉన్నా, ఎటువంటి పరిష్కారం కావాలన్నా, ఎటువంటి స్పందన మీకు అందాలన్నా మీకు ఖచ్చితంగా అందజేసేలాగా ఆ ఒక్క సంకల్పాన్ని మీకు అందించేలాగా చేస్తాను. ఒక్కసారి కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, అష్టైశ్వర్యమనో సిద్ధి ప్రాప్తిరస్తు. అందరికీ దీర్ఘాయుషు ఆరోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలి. సర్వే జనా సుఖినో భవంతు.